2 రోజుల నుంచి మాకు నీళ్ళే వస్తలేవులా. మరేమన్నా గల్లీకి నీళ్ళ ట్యాంకర్ వస్తే నీళ్ళు పట్టమని మావని కూర్చుండ పెట్టచ్చిన. మరి ఇడు పట్టిండో ఏం చేస్తుండో సుధమ్మ పారి. ఈ వాటర్ ట్యాంకర్ ఎప్పుడు వచ్చి నష్టం అవుతుందో ఏమో, ఎక్కడా కనబడతలేరు. ఏం చేతు ఆగో మా సత్యేంది ఖాళీ బిందె బకెట్ పట్టుకొని అట్లనే కూర్చున్నాడు. ఇంకా నీళ్ళు పట్టలేదా ఇడు? ఎప్పుడు వచ్చి నష్టం అవుతుందో ఏమో, దూఫ అవుతున్నది. అయ్యో సత్తి, ఏమైందిరా నీకు? ఎందుకు అట్లా ములుగుతున్నావు? నువ్వు ఆడిపోయిన మామిడికాయ లెక్క అయినావు తెలుసా? అక్క పని అయిపోయినాక 2 లింబకాయలు పట్టుకొని రా, షర్బత్ చేసుకున్నాము. చెటాకు నీళ్లు దొరకపాయ కానీ చారడంత చెమట గారిపాయ నీళ్ళ మనవాడా. మరి నాకు బిందె నీళ్ళు తెమ్మంటేనే గోస పెడుతున్నావు. ఓ అక్కమ్మ, నీళ్లు లేవు లిఫ్టులు లేవు, నేను ఆఫీస్కి రాను. పానం అంతా గాయ అవుతున్నాను నాకు. ఏమైంది సత్తి? అయ్యో నీళ్ళ ట్యాంకర్ రాగానే అందరు వచ్చి నీ మీద పడ్డరా? అసలు నీళ్ళ ట్యాంకర్ వస్తే కదా అక్క, పక్కలకెళ్ళి లేపుతోలేము మబ్బులా ఎండకు తిరిగి కాళ్ళని గుంజుతున్నాయి. ఇట్లా గులవాడీడా ఏం చేతు మరి? అయితే సత్తి నీకు వడదెబ్బ తగిలినట్టున్నదిరా. నువ్వు అంత ఎట్లెట్లనో చేస్తున్నావు. ఎండలో ఎండ దెబ్బ కొట్టకపోతే బరుపు గడ్డలు కొడతాయి. ఏంటిదో తమాషా ముచ్చట మాట్లాడతావు? అగ్గి కొరుస్తున్నాను బయట, చెయ్యిలో సత్వనే లేకుండా అయిపోయింది. ఏ ఊకో, నేను నిన్ను నీళ్ళు పట్టమని దోలనా గానీ నిన్ను ఎండ కూసమని నేను చెప్పినా? ట్యాంకర్ వచ్చు లేట్ అవుతున్నారు అంట అని రౌండ్ టెంట్ వేసి కూర్చుని పెట్టి అందరికి చల్ల పోసి కడుపు నిండా రాపుతున్నారు. ఏ ముచ్చట మాట్లాడతావా ఏంటిదో రీతందా ఫిల్మ్ ముచ్చట. మరి ట్యాంకర్ రాకుంటే బిందెని ఎవరికైనా అప్పచెప్పి నువ్వు ఆఫీస్కి వస్తే కాదా? ఎట్లొస్తాక 2 దినాల సంటి తానం లేదు జఫం లేదు, గబ్బాసన వచ్చి పాడవుతున్నది. ఈ ట్యాంకర్ ఏమి ఇంకా రాలేరు. కానీ సత్తి, నువ్వు ఊర్లో ఉన్నప్పుడు ఎండకు ఆనకు ఆగుతుంటివిరా. ఇప్పుడేమో పట్నంకి వచ్చినాక పారం కోడి లెక్క తట్టగిలా పడుతున్నావు. ఏందో ఏమో నీళ్ళకు గోస పడుతున్నారు. నీళ్ళు లేవాక మిగతాను కూడా. అయ్యో పాపం, రేకుల కాకేమో ఫ్యాన్ వేస్తే ఉడుకుడుకు గాలి వచ్చి నష్టం అవుతున్నది. దుఫట్ కాపుకుంటేనేమో ఉబరిస్తున్నది, దుఫట్ తీస్తేనేమో దోమలు గరుస్తున్నాయి. తెల్లని దాకా నిర్రలేరు. ఏం సుఖము? వామ్మో, ఇన్ని చూసిండ్రా? ఇప్పటిదాకా పానమే మంచిగా లేదన్నాడు. ఒక్క మాట అంటే చూడుండ్రి ఎంత రేషం వచ్చిందో ఈయనకి. రోషం ఉన్నది కాబట్టికే ఊరు అప్పు చేసి నీ తాన కొలువు చేస్తున్నా, లేకపోతే నా విజయమాల్య లేక అప్పు చేసి మందిని ముంచి ఏరే ఊరు వెళ్తుంటి. సరే కానీ ట్యాంకర్ ఎందుకు రాలేదు అసలు? ఈయనకి ఇంకా రంగుల పండుగ అయిపోలేరు. 3 దినాలు అయింది, నీళ్ళు దొరుకుతలేవు అంటే రంగులు పూసుకొని నష్టం అవుతున్నావు. హోలీ పండుగ చేసుకున్నారు కదా అక్క, మస్తు నీళ్ళు భూమి మీద ఒలకవచ్చి పాడైందంట. హోలీ పండుగకు రంగులు గుప్పుకొని నీళ్ళతో సంబరాలు చేసుకున్నారా? ఎవరితో మీ వాళ్ళు? రాజకీయ మంత్రులు కూడా ఆ నీళ్ళలో దుంకిరంట, మళ్ళనేమో మేము పోలేరా అంటుండ్రంట. అవునా? మరైతే కాలనీ ప్రెసిడెంట్ కి గవర్నమెంట్ ట్యాంకర్ కి ఫోన్ కొట్టమనకపోయినావా? నెంబర్ చెన్నైకి ఫోన్ చేసినాక చేస్తేనేమో మీరు డైల్ చేసిన నెంబరు తాత్కాలికంగా పనిచేయటం లేదు అంటున్నారక్క. వాటర్ ట్యాంకుల వద్దనేమో నెంబరు. అరే సర్కారీ ట్యాంకర్లు ఉన్నదే బస్తీలలో నీళ్లు సప్లై చేస్తందుకు, కానీ మరి బస్తీలకు రాకుంటే ఏడుకోతున్నట్టు. అక్క ఆర్తలు అయిపోయినాక ఊరుకోరం అక్క, పెద్ద బాయిలో నీళ్లు ఉన్నాయేమో, మంచిగా బట్టలు విండుకొని ముద్దుగా తానం చేద్దాం సర్ఫ్ పెట్టుకొని నెత్తికి. అయ్యో పిచ్చి శక్తి, ఊర్లేడున్నాయిరా నీళ్లు, ఎండిపోయినాయి అంతా. ఆడ కూడా షెల్మెలల్లో నీళ్లు తోడుకొని తాగుతున్నారు. అదే నీళ్ళ కరువురా ఆడ కూడా. అక్క ముఖ్యమంత్రి సార్ ఏమైనా చేస్తారా అక్క? ఇంతగానం తక్లీఫ్ ఉన్నది కదా. మరి సారు చూడకుంటే ఇంకెవరు చూస్తారా? సరే కానీ ఆ బిందె బకెట్ పట్టుకొని ఇంటికో, నేనే వస్తా. కానీ చూసిన రానుల్లా, ఒక పక్కకేమో ఎండ బగ్గుమంటాంది, ఇంకో పక్కనేమో నీళ్ళ కరువు. జర పైలంగుండ్రి మీరైతే. రేపు లగ్గమున్నది బుగ్గరాములు కొరుకురి, ఆయనతో లగ్గం లేవడన్నా ఏమిరా సత్తిగా గబ్బాసన వస్తున్నారు అంటే డబ్బున ఇజ్జత్ పోయే పని అవుతుంది. ఎట్లాగైనా చేసి బకెట్ నీళ్ళు ఆడుకొచ్చుకుంటా బాధల కన్నా ఎవరింట్లో నన్ను పోయి.